అట్లాగే హర్ట్ కేసెస్ 3% ఇంక్రీజ్. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో 3.8% ఇంక్రీజ్ కనిపించిన దాంట్లో మనం ఏ హెడ్స్లో ఇంక్రీజ్ అయిందని చూస్తే రేప్స్లో తగ్గినప్పటికీ కూడా, పోక్సో యాక్ట్ కేసుల్లో తగ్గినప్పటికీ కూడా మనకి డౌరీ హరాస్మెంట్ కేసులు అయితే డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో దాని కింద, అట్లాగే బైగమీ కింద ఈ 2 మేజర్ హెడ్స్ కింద, ఈ 2 హెడ్స్ కింద మేజర్ ఇంక్రీజ్ దాంట్లో కనిపించడం జరిగింది. అలాగే మనకి వైట్ కాలర్ క్రైమ్స్ కూడా మనకి 35% పెరిగింది అన్నట్లు. సైబర్ క్రైమ్ 57%. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మేజర్ ఇంక్రీజ్ హ్యాస్ కమ్ అండర్ సైబర్ క్రైమ్ అండ్ ఆల్సో ది వైట్ కాలర్ క్రైమ్స్. సో ఈ సంవత్సర కాలంలో ఒక విధంగా చెప్పాలి అంటే వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఈవెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అని ఆలోచించినప్పుడు మనకి ఇంక్రీజ్ ఇన్ ది కన్విక్షన్ రేట్స్. మనకి మామూలుగా పోలీసులు కేసు జరగగానే స్పందించడం, ఇన్వెస్టిగేట్ చేయడం, ఛార్జ్ షీట్ చేయడం, కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ మనం కేసులు అవి కోర్టులలో వాటిని ఫాలో అప్ చేసి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈయన దానిమ్మకాయల్ని పండించి 1 సంవత్సరానికి 1 ఎకరం పొలంలో 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. జిల్లా పోలీస్ వ్యవస్థ, కమిషనరేట్ పోలీస్ వ్యవస్థలోని అందరూ కూడా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్తో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, సమన్స్ ఆఫీసర్స్, వారెంట్స్ ఆఫీసర్స్, అట్లాగే లోకల్ ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్, కమిషనర్స్, ఎస్పీస్ అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం కన్విక్షన్ రేట్ని మనం పెంచాలి. అప్పుడే డెటరెన్స్ అనేది వస్తుంది. నేరస్తులు నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడ్డప్పుడే నేరాలు తగ్గుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే ది మేజర్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ దిస్ ఇయర్ ఇస్ ది కన్విక్షన్స్. వి గాట్ 56% ఆఫ్ రేట్ ఆఫ్ కన్విక్షన్. దాంట్లో గత 1 సంవత్సర కాలంతో మనం కంపేర్ చేసినప్పుడు దాదాపుగా దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఈయన దానిమ్మకాయల్ని పండించి 1 సంవత్సరానికి 1 ఎకరం పొలంలో 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.